మందస మండలంలో విజయవంతంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో మందస మండలంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపు మేరకు మందస టౌన్ జంక్షన్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని నాయకులు విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎన్నికల హామీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి పేరు చెప్పి కలెక్షన్ అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనం చేయదలుచుకున్నాను. నేను కలెక్షన్ అని సెలక్షన్ కాదండి. ఓ 15,000 16,000 ఉద్యోగాలు అన్బయాస్డ్గా చేయలేనటువంటి దౌర్భాగ్యం, డబ్బులకి ఉద్యోగాలు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చింది. మరి అందుకనే ఈరోజు ప్రజలందరికీ కూడా చైతన్యం చేసే కార్యక్రమం కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు మీదకి రావడం జరిగిందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను. మరి రాష్ట్ర స్థాయిలో ఇలా ఉంటే మరి మన నియోజకవర్గ స్థాయి ఒకసారి మనం పరిశీలించుకోవాలా. ఎక్కడ చూసినా సరే అక్రమ మట్టి తవ్వకాలు, ఎక్కడ చూసినా సరే అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు, ఒక్క కొండని సక్రమంగా ఉంచలేదు. సూదికొండని బోడికొండ చేసినటువంటి చరిత్ర ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీష్ గారిది. ఒక్క సూదికొండే కాదు, ఓ లొత్తభద్ర కొండ మాయం చేశారు, ఓ రాజగోపాలపురం కొండ మాయం చేశారు, ఓ బెండు కొండని అక్రమంగా తవ్వేస్తా ఉన్నారు. మరి మందస మండలమే తీసుకుంటే నిన్న చూసాం మనం గోపాలసాగరం చెరువు నిన్న ఎంత దారుణంగా మట్టి తవ్వేస్తా ఉంటే రెవెన్యూ వాళ్ళు వెళ్ళి అడ్డుకున్నారు. మనందరం చూస్తూనే ఉన్నాం. మనం గోపాలసాగరమే కాదు, హరిపురంలో అబ్బాయి చెరువు అని ఉంటది, పూర్తిగా మాయం చేశారు. యశోదనగర్ మెట్ట లోవర్ బంధు పంచాయతీ, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ సైతం అక్రమంగా తవ్వుకుంటా ఉన్నారు.